మనసు మార్చుకొని నీ మనసు త్రిప్పుకొని దేవుని తట్టు తిరగాలి. ఇప్పటి వరకు నువ్వు దేవుని కార్యం చూసావో లేదో, ఇప్పటి వరకు దేవుని శక్తిని నువ్వు పొందుకున్నావో లేదో, కానీ ప్రభు మాట్లాడుచున్నాడు, నీ మనసు త్రిప్పుకోమని మాట్లాడుచున్నాడు. సంఘము ఆశీర్వదించబడాలంటే నీ మనసు త్రిప్పుకోవాలి. నీ జీవితం మారాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు అంగలార్చాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘములో నువ్వు ఆశీర్వదించబడడం లేదు. సంఘము బయటనే ఉంటూ ఉన్నావు, సంఘానికి దూరముగా ఉంటున్నావు, సేవకునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నావు. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడం లేదు. నీ మనస్సును త్రిప్పుకొని ఆయన తట్టు తిరిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, సమస్తము మార్చగల దేవుడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్తం మార్చేస్తాడు. నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు వ్యాధితో రోగముతో ఉన్నావా, నీ రోగము పాజిటివ్ నెగిటివ్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అప్పు సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక సమస్యల్లో ఉన్నావా, నీ ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యము, పేరు, ఖ్యాతి, ఘనత కలుగుతుంది. దేవుని తట్టు నువ్వు తిరగాలి, దేవుని మందిరానికి రావాలి, నువ్వు దేవునికి ఇవ్వాలి. ఆయనకి ఇచ్చి శోధిస్తే ఆకాశ వాకిలి విప్పి పటజాలను విస్తార దీవెనలు కుమ్మరిస్తాడు. ఆయన చాటున నువ్వు నివసించాలి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన చాటున నివసించాలి. లోకము తట్టు కాదు, లోకం వైపు కాదు, లోకములో కాదు, సంఘములో నువ్వు నిలబడాలి. ఒక మూల బ్రహ్మము వలె నువ్వు నిలబడాలి. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ధూపం వేస్తే, నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర వింటాడు. నీవు ధూపం వేస్తే దేవుడు నీ ధూపం స్వీకరిస్తాడు. నీ అనుభవం, నీ ఆలోచన, నీ ప్రార్థన ధూపము వేసేదిగా ఉండాలి. నీవు ఎప్పుడు ఆరాధించే బిడ్డగా ఉండాలి, ఎప్పుడు దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే సైతాను పారిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే రోగము తొలగిపోతుంది, స్వస్థత శీఘ్రంగా నీకు లభిస్తుంది, ఆశీర్వాదం కలుగుతుంది. మనశ్శాంతి లేకుంటున్నావా, కుటుంబంలో సమాధానం లేకుంటున్నావా? అపొస్తలుల కార్యం 10:5 చూస్తే కొన్నేరు కుటుంబం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కుటుంబం, కొన్నేరు కుటుంబం దాన ధర్మాలు చేసే కుటుంబం, కొన్నేరు కుటుంబం సేవకులను తన కుటుంబానికి ఆహ్వానించే కుటుంబం. నీ కుటుంబంలో సేవకుని పిలుస్తున్నావా? సేవకుని ఆశీర్వాదాలను పొందుకొచ్చున్నావా? నీ కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా? ఎల్లప్పుడూ ప్రార్థన. కొన్నేరు కుటుంబంలో ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు భయభక్తులు కలిగిన కుటుంబం. భయభక్తులు లేని నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేదు. సేవకుడు అంటే, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేకుండా నువ్వు ఆశీర్వదించబడవు. భయం లేని నీ జీవితంలో ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన మరి. ఎబ్రాహిము కన్నీరు కారుస్తూ ఉన్నాడు, సంఘము కన్నీరు కాల్చాలి. నీ మందిరం నిర్మించబడాలంటే, నీ సేవ అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే అంగలార్చాలి, కన్నీరు కార్చాలి, స్తుతి ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. 51 కీర్తన 16-17 ఎవరు చదువుతారా? 51 కీర్తన 16-17 ఎవరు చదువుతారా? దేవుని బిడ్డలారా, విరిగిన మనస్సు, నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన